ఎప్పుడు మీరు చూడండి, అది ఒక కంపెనీలో కావచ్చు, ఒక కుటుంబంలో కావచ్చు, ఒక డిస్కషన్ కూర్చుంటే ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పాలనుకున్న దాని మీదే ఫోకస్ చేస్తే వేరే వాళ్ళు చెప్పేది వినరు. అలాగున్నంతకి ఆ డిస్కషన్ ద్వారా ప్రతిఫలం అంతే. నేను ఎన్నో అట్లాంటి మీటింగ్స్లో కూర్చున్నా. నా పరిస్థితి కూడా అదే కదా. ఎవడు మాట్లాడినా నేను ముందు అనుకున్నాను నేను చెప్పాలి. కాబట్టి నా ఫోకస్ అలా నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికితే నా పాయింట్ నేను చెప్పాలి. సో ఈ దీంట్లో నేను వేరే వాళ్ళ ఒపీనియన్స్ నేను విన్నాను అనుకున్నా కానీ పెద్దగా పట్టించుకోలే. దాన్ని ఒకవేళ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరితో ఉందనుకోండి, నిజం చెప్తున్నాను, అందులోంచి ప్రతిఫలం రాదు. కాబట్టి కుటుంబాలు బాగుండాలన్నా, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా దేనికి మనం ఎక్కువ టైం కేటాయించాలి? వినడానికి. యూ హ్యావ్ టు టేక్ టైమ్ టు సిట్ అండ్ లిసన్. దేవుని యొక్క వాక్యం మనం తెలిసినప్పుడు, ప్రభువా నువ్వు మాట్లాడు, నేను వింటా.